విరాట్ కోహ్లీ ఒక మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. స్టార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ అందరు ప్లేయర్స్ అందరు టీమ్స్ కూడా ఫ్రీడమ్తో ఆడతారు. ఎప్పుడైతే లేటర్ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ వస్తుందో ప్రెషర్ అనేది ఒకటి మేజర్ ఫ్యాక్టర్గా మారుతుంది. అదే పైన ఉన్న టీమ్స్ మీద కనిపిస్తుంది. ఆర్సీబీ ఓడిపోయారు, పంజాబ్ కింగ్స్ ఓడిపోయారు, జీటీ వరుసగా గెలుస్తున్నారు, ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం చూసాం, టాప్లో ఉన్న టీమ్స్ ఓడిపోవడం చూస్తున్నాం. ప్రెషర్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్. కిందున్న టీమ్స్ దే హ్యావ్ నథింగ్ టు లూజ్. వాళ్ళు గెలిస్తే టాప్ 4లోకి వస్తారు, లేకపోతే ఎలిమినేట్ అవుతారు. కానీ టాప్ 4లో ఉన్న టీమ్స్ ఆ పొజిషన్ సస్టైన్ చేయడం అంత ఈజీ కాదు. మరి ప్రెషర్లో ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు వాళ్ళే గెలుస్తారు. సో చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి టేబుల్స్లో. మనం చూస్తున్నాం ఎవ్రీ మ్యాచ్ తర్వాత కూడా టేబుల్స్ మారుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుండి టాప్ 4లో వెళ్ళేది ఎవరు? కిందున్న టీమ్స్ కూడా ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దాకా ఒక్క టీం కూడా ఎలిమినేట్ కాలే అఫీషియలీ. ఎవరు టాప్ 4లోకి వెళ్తారు? కమెంట్స్లో చెప్పండి.